ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క వీడియోలో వచ్చేసి చాలామంది ఇంటర్న్షిప్స్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ విత్ ఫుల్ టైమ్ జాబ్స్ వచ్చే విధంగా అయితే చాలామంది ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు. వాళ్ళ కోసమే లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుండి ఇంటర్న్షిప్స్ని ఎలా సెర్చ్ చేసి ఎలా అప్లై చేయాలనే ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ప్రజెంట్ మీకు ఫుల్ టైమ్ జాబ్స్ వెంటనే రాకపోతే కనుక ఇంటర్న్షిప్స్ ట్రై చేయండి. ఇంటర్న్షిప్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఈజీగా జాబ్ వస్తుంది. అదేవిధంగా 6 మంత్ ఇంటర్న్షిప్ ఎవ్రీ కంపెనీ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. ఆ 6 మంత్లో మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఓకే అయితే కనుక 7th మంత్ నుండి అదే కంపెనీలో అదే రోల్కి మీరు ఫుల్ టైమ్ ఎంప్లాయ్ కింద కూడా చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా చాలా వరకు అయితే కంపెనీస్ అనేది కూడా మనకి ఇంటర్న్షిప్స్లో స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తుంటారు. అటువంటి ఇంటర్న్షిప్స్ గురించి ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఐటీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, నాన్ ఐటీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ నేను ఈ యొక్క వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. గైస్ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క లింక్డ్ఇన్ అప్లికేషన్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేయండి. లేకపోతే కనుక క్రియేట్ చేసుకొని మీ యొక్క ప్రొఫైల్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఆ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసేసండి. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. లెఫ్ట్ కార్నర్లో మీ యొక్క ఐడి అయితే ఉంటుందన్నమాట. కింద వచ్చేసి ఆప్షన్స్ ఉంటాయి మనకి హోమ్, మై నెట్వర్క్, పోస్ట్, నోటిఫికేషన్స్, జాబ్స్ అని. ఇక్కడ జాబ్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండే మనము వేరియస్ కంపెనీకి జాబ్స్ కావచ్చు, ఇంటర్న్షిప్స్ కావచ్చు, మిగతా అన్ని సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి మనం స్కిల్ కానీ కంపెనీ కానీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పలానా కంపెనీలో నాకు వేకెన్సీస్ కావాలంటే కనుక ఆ కంపెనీ నేమ్ సెలెక్ట్ చేసుకొని లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కంపెనీలో ఉన్న వేకెన్సీస్ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, అప్లై చేసుకోవచ్చు. లేకపోతే స్కిల్ లైక్ డిజిటల్ మార్కెటింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఇలా కీవర్డ్స్ తోటి సెర్చ్ చేయొచ్చు. సో ప్రజెంట్ మనకు వచ్చేసి ఇంటర్న్షిప్స్ కావాలి కాబట్టి ఇంటర్న్షిప్స్ అని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడగలరు గైస్ మీరు. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఇంటర్న్షిప్స్ అనేది కూడా టైప్ చేశాను. కింద మనకి హైదరాబాద్ అని నేను లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. హైదరాబాద్ లొకేషన్ ఉన్న ఇంటర్న్షిప్స్ డీటెయిల్స్ అనేది నాకు కావాలి కాబట్టి హైదరాబాద్ ఇంటర్న్షిప్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే హైదరాబాద్ లొకేషన్లో ఉన్న అన్ని ఇంటర్న్షిప్స్ అనేది కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. చాలా రకాల ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఐటీ, నాన్ ఐటీ చాలా రకాల ఇంటర్న్షిప్స్ అయితే ఉంటాయి. ఆ ఇంటర్న్షిప్స్ బేస్ చేసుకుని మీకు ఏ కంపెనీలో చేయాలనుకుంటున్నారో అదేవిధంగా ఇక్కడ మనకి డిస్టెన్స్ ఉంటుంది, ఆ రేడియస్ చేసుకోవచ్చు, ఈజీ అప్లై ఉంటుంది, డేట్ పోస్టెడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ టైం నాకు వచ్చేసి పాస్ట్ 24 అవర్స్ అంటే సో నాకు వచ్చేసి 2 అవర్స్ బ్యాక్ వచ్చిన నోటిఫికేషన్ మాత్రమే కావాలి కాబట్టి ఇక్కడ మీకు ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. పాస్ట్ 24 అవర్స్ షో 3 రిజల్ట్స్ అని నాకు అంటే లాస్ట్ 2 అవర్స్లోనే నాకు జస్ట్ 3 కంపెనీకి సంబంధించిన ఇంటర్న్షిప్స్ అనేది కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ వన్ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు 19 అవర్స్ ఎగో నాకు అంటే ఈ పోర్టల్లో మనకి ఇంటర్న్షిప్స్ అనేది ఒక వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. అదే ఏంటిదంటే మనకి బిజినెస్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ అనమాట. టెస్ట్ ట్రయాంగిల్ సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఇది ఒక ఆన్సైట్ ఫుల్ టైమ్ జాబ్ అనమాట. మీకు 6 నెలల పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది. దాంట్లో పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఫుల్ టైమ్ జాబ్ కింద మీకు కన్వర్ట్ అయితే చేసి మనకి జాబ్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కింద మనకి ఈజీ అప్లై అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క రెజ్యూమ్స్ అవన్నీ అక్కడ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మన కింద రివ్యూ అనే ఆప్షన్ ట్యాప్ చేసేసి అయిపోతుంది. ఇన్ కేస్ మన ప్రొఫైల్ వాళ్ళు అందరూ చూస్తారు, మన ప్రొఫైల్స్ కావచ్చు, ఈ వేరే ప్రొఫైల్స్ కావచ్చు, అందరూ వాళ్ళు చూస్తారు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే కనుక ఫర్దర్గా వచ్చేసి మనకి వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క జాబ్స్ని అయితే మనం అప్లై అనేది కూడా చేసుకోవచ్చు.